ఏనా ఆంజనేయ స్వామి ఎవరి అంశ? శివుడి అంశ. వెరీ గుడ్. ఇంకా ఆయనలో ఎవరెవరి పవర్స్ ఉన్నాయి, శక్తి ఉంది? అష్టదిక్పాదకులు, పార్వతీదేవి మళ్ళీ ఆంజనేయ స్వామికి ఎక్స్ట్రాగా తోకలో శక్తి ఇస్తుంది. మనం చూడాల బలరాముడు గర్వభంగం చూసాం కదా మనమా. బలరాముడు గర్వభంగం చేస్తాడు, కథ విన్నాం కదా మనమా. ఏనన్నా అట్లే గరుత్పుత్రుడు గర్వభంగం అప్పుడేం చేస్తాడు? తోక చుట్టి కూర్చుంటాడు. తోక చుట్టేది, పైకి కింద వేసేది, గుద్దేది. అంటే ఆయన పవరు అంత ఉంటుందన్నమాట. మీకు ఒక చిన్న కథ చెప్తా మధ్యలో. ఈయన రావణాసురుడి దగ్గరికి, అంటే స్వామి రాముల వారు ఏం చెప్తారంటే, సీతాదేవిని ఎక్కడుందో కనుక్కోరమ్మని తన చేతి ఉంగరం ఇచ్చి, తెలుసుగా మీకు ఇస్తే సముద్రం దాటి, కథ చెప్పుకున్నాం మనం, సముద్రం దాటి లంకలోకి వెళ్తాడు. లంకలోకి వెళ్ళి చిన్న చిన్న కోతిలాగా చెట్టు ఎక్కి అమ్మవారిని చూసి ఇవన్నీ చేస్తాడు కదా. లాస్ట్లో లంకని అంత ముందుట అని చెప్పేది అశోకవనం ధ్వంసం చేస్తాడు. అప్పుడు అక్షయ కుమారుడు అనేసి రావణాసుడు కొడుకుంటాడు, మహాపరాక్రవంతుడు. అతను చంపేస్తాడు, చాలా మంది రాక్షసులను చంపేస్తాడు. తర్వాత అప్పుడు రావణాసురుడు నేనే పోతాను ఆ కోతిని పట్టుకుందానికి, లేకపోతే అప్పుడు ఇంద్రజిత్ మహాపరాక్రమంతుడు అనమాట. మీకు చెప్పాను కదా, ఇంద్రజిత్కి లక్ష్మణుడికి యుద్ధం జరిగేది, లక్ష్మణుడు మూర్చబడేది, మూర్చపోతే అప్పుడు సంజీవ పర్వతం తీసుకొచ్చేది ఆంజనేయ స్వామి. తీసుకొచ్చేస్తాడు కదా. ఇన్ని జరిగాయి కదా. ఇంద్రజిత్తు ఇది ఎందుకు చెప్పుకున్నాము, లక్ష్మణుడిని ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చపోతే అప్పుడు ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాలు పోయి సంజీవ పర్వతం తీసుకొచ్చాడనమాట. అంత గొప్పవాడు ఇంద్రజిత్తు, అంత పవర్ఫుల్ అనమాట. అటువంటి ఇంద్రజిత్తుని పంపిస్తాడు ఆంజనేయ స్వామి పట్టుకురమని. అయినా కూడా ఆంజనేయ స్వామి నేను చేయలేడు. కానీ ఇంద్రజిత్తు ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రం ఉంటుంది ఒక అస్త్రం, ఆ అస్త్రం మంత్రించి ఆంజనేయ స్వామి మీద వేస్తాడనమాట. ఆ బ్రహ్మ మీద గౌరవంతో ఇట్లా ఆ తాడు చుట్టుకుంటుంది, ఆయన శరీరం మొత్తం బంధించబడతాడు. ఆయన్ని రావణాసుడి సభకి తీసుకెళ్తారు. తర్వాత రావణాసుడి సభకి ఎప్పుడు వెళ్తాడో, మన ఆంజనేయ స్వామి చిన్న పవరా ఇట్ట అంటాడు, తాళ్ళు పట తెగిపోతాయి. అప్పుడు అంటాడు, బ్రహ్మ మీద గౌరవంతో నేను బంధించబడ్డాను కానీ బ్రహ్మాస్త్రం కూడా నేనేం చేయలేదు అని అప్పుడు రావణాసురుడు అడుగుతాడు. రావణాసురుడు కూడా ఆయన మహాపరాక్రవంతుడు, కైలాసం ఎత్తుతాడు తెలుసు. ఆయన కైలాసం ఎత్తుతాడు. అట్లాగే ఆయన ఒకసారి శివుడు దర్శనానికి పోతే శివుడు దర్శనం ఇవ్వలేదని ఆయన అప్పుడు కైలాసం ఎత్తుతాడు. ధీనిక్ అంట కైలాసం ఎత్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నృత్యం చేస్తుంటాడు. కోపం వచ్చి ఇట్ట అంటాడు, ఊరికే కాలు పడిపోద్ది. ఎత్తిన కైలాస పర్వతం మళ్ళీ కింద పడిపోతే అప్పుడు రావణాసుడు పడిపోతాడు కింద. అప్పుడు బాధేసి శివుణ్ణి ఎట్టైనా ప్రత్యక్షం చేసుకోవాలని కడుపులో పేగులు ఇట్ట చీల్చి రుద్రవీణ అంటారు దాన్ని. రుద్రవీణ వాయిస్తుంది. రుద్రవీణ వాయిస్తుంటే కళ్ళల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. రుద్రవీణ అప్పుడు శివుడు ఆయన మైమరిపించిపోయి ఆ భక్తికి వచ్చి వరాలు ఇస్తాడనమాట. ఆ వరాలప్పుడు ఆ వరాలు అడుగుకునేటప్పుడు అన్నీ అడుగుతాడు. ఈ దేవతల వలన, రాక్షసుల వలన, వాళ్ళ వలన, వీళ్ళ వలన, దేని వలన కూడా నాకు ప్రాణాపాయం ఉండకూడదు, నరుడు వానరుడు తప్ప అంటాడు. అంటే లెక్కలే ఆయనకి. నరుడు అంటే లెక్కలే, మనిషి అంటే, వానరుడు అంటే కోతి లెక్కలేదు. ఆ నరుడు వానరులే ఆయన చంపేస్తాడు. రాముడు రావణాసురుని చంపేదానికి నరుడుగా వచ్చాడు దేవుడు. వానరుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామితోటి మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా దైవం సంబూతులే, వాళ్ళంతా దేవతలే. ఆ రకంగా పుట్టి రావణాసురుని సంహరిస్తారనమాట. ఇప్పుడు అటువంటి పవర్ఫుల్ స్వామి మన ఆంజనేయ స్వామి అన్నమాట. ఆంజనేయ స్వామి. సరేనా? దేని చెప్పుకున్నాం దీన్ని మనం?
ఆ? ఆంజనేయ స్వామికి ఇంత పవర్ ఎట్టొచ్చిందని అంటే చెప్పాను కదా, ఆ తోకకు పార్వతీదేవి ఆంజనేయ స్వామి తోకకు వారం వేసింది. ఆ తోకకి అంత పవర్ ఉండాలనేసి బలం ఇచ్చింది. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. తర్వాత ఆ తోక పవర్ ఏంటంటే బలరాముడి గర్వభంగం అనిచాడు, తోక చుట్టేది, పైకి కిందకి ఇసిరేసేది, కొట్టేది. అట్లాగే అమ్మా అవునుండు. తర్వాత గౌతముడు గర్వం అనిచాడు, రావణాసుడికి పోయి అడుగుతాడు, ఏమయ్యా నేను వచ్చాను కదా, నువ్వు నాకు మర్యాద ఇవ్వాలి కదా, కుర్చీ వేసి అంటాడు. కుర్చీ కూడా ఈడు. అప్పుడు రావణాసుడు అంటే సరి సమానులకే సింహాసనం, నువ్వు కోతివి, నీకేంది సింహాసనం ఇచ్చేది అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడా, నువ్వేందా ఇచ్చేదని తోకని టెట్టు చుడతాడు, చుట్టూ 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 చుట్టూ. అయినా సరే అయిపోయింది స్టోరీ, నువ్వు అడిగావు కాబట్టి ఆంజనేయ స్వామికి శక్తి ఎట్టొచ్చేదానికి ఈ కథ చెప్పుకున్నాం. ఇప్పుడు భజన ఏమ్మా. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ మంగళ రూప జయ హనుమాన్ మంగళ రూప జయ హనుమాన్ వాయునందన జయ హనుమాన్ రాఘవదూత జయ హనుమాన్ వానర వీర జయ హనుమాన్ సాగర లంఘన జయ హనుమాన్ దానవ భంజన జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్. ఎట్టుంది ఉళ్ళు ఎట్టుందా? హుషారు చేసిల్లా. అది భజన చేస్తే 72,000 నాడులు మన ఒంట్లో అన్నీ యాక్టివేట్ అయిపోయి ఒంట్లో ఒక స్పిరిట్ హుషార్, ఇదన్నమాట పవర్ అమ్మా. సరే, ఈ భజన అయిపోయింది. మనము తర్వాత భగవత్ శ్లోకాలు చెప్పుకొని లేస్తే రామని చెప్పుకొని ముగించేద్దాం.